వెల్కమ్ టు R5 టీవీ నేను సుమలత. దేశంలోని ప్రజలందరూ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తిలోని పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో కోల ఆనంద్ మాట్లాడుతూ దేశంలో ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యక్రాంతం అవుతుండటంతో కేంద్రం అందరికీ ఒకే చట్టం తీసుకొని వచ్చే విధంగా అటు రాజ్యసభలోనూ ఇటు శాసనసభలోనూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని, అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. మిగతా ప్రకటించే వ్యక్తులు ఏంటంటే స్వార్థం కోసం ఏదో ముస్లిమ్స్ను వాడుకొని ఓటు రాజకీయం కోసము ఒక నీచమైనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అంటే ఆ పార్టీ ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టి, ఎదుటి కులాలను రెచ్చగొట్టి, ఎదుటి మతాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని గోతికాడ నక్కలాగా కాసుకొని ఉంది ఆ యొక్క వైసీపీ పార్టీ. ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఎప్పుడు చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంక 3 నెలలే మనం ఏంది వచ్చేసేది 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం పీకినారని మీరు ఈ రాష్ట్రంలో మీకు వేస్తారు ఓట్లు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమి చేశారని ఈ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేసిన దానికి ఓట్లేస్తారా? లూటీ చేసిన దానికి ఓట్లేస్తారా? మీరు చేసిన నరమేధానికి ఓట్లేస్తారా? మీరు ఎక్కడ చూసినా దోపిడీ చేసినటువంటి మీకు అప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు రాజ్యాంగాలు మద్యం లూటీ చేశారు, ఇసుక లూటీ చేశారు, పేదల భూములు లూటీ చేశారు, జగనన్న కాలనీ పేరులతో కోట్లాది రూపాయలు వేలాది కోట్ల రూపాయలు లూటీ చేశారు. ఇవన్నీ మీరు ఏమి చేశారని ఈ రాష్ట్రంలో మీకు మళ్ళీ ప్రజలు ఓట్లేయాలా? ఒక మంచి నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం జరుగుతూ ఉంది. ఈ వక్ఫ్ ప్రాపర్టీ మీద ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని మనం అందరం కూడా అవలంబించుకుంటే రానున్న తరాలకు మంచిది. ఎవరంటే వాళ్ళు వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని అమ్ముకొని తినేస్తున్నారు. ఆడ చూస్తే ఆడ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. అది ధనవంతుడికే చేరుతా ఉంది, పేదవాడికి చేరుతా ఉందా? ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి పేదలకు ఎవరికైనా చేరుతా ఉందా? ఎవరికి చేరటం లేదు. ఎవరు దానివల్ల లబ్ధి పొందడం లేదు. అమ్ముకుంటున్నారు, తింటున్నారు. దీన్ని అమ్మే హక్కు లేకుండా, ఎక్కడైతే అన్యాయ ఆక్రమణ కాకుండా మరి దానికి కాపాడే దిశగా ఈరోజు ఒక అద్భుతమైన చట్టాన్ని రాత్రి పార్లమెంట్ లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో, ఉభయ సభల్లో కూడా ఈరోజు మరి ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఈరోజు మనం చూస్తున్నాం మన కల్లారా. ఇవన్నీ కూడా మరి చేశారు, మధ్యలో చట్ట సవరణ చేశారు. 95లో చేశారు, 2013లో చేశారు, తూతూ మంత్రంగా సవరణ చేశారు తప్ప అది ఎవరికైనా ఉపయోగపడే విధంగా సవరణ చేశారా? అసలు 54లో ఆ చట్టమే దరిద్రమైనటువంటిది తీసుకొచ్చాడు జవహర్లాల్ నెహ్రూ. మా పార్టీ ఏ మతానికో ఏ కులానికో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది దేశ అభివృద్ధి కోసం, అన్ని మతాలు సర్వమతంగా ఉండేదాని కోసం, అన్ని చట్టాలు ఒకేలా ఉండేదాని కోసం. ఇక్కడ వేరే అంటే చట్టాలు వాళ్ళకి సొంతానికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు, దాని మేము కాదను. కానీ ఇలాంటి వ్యవహారాల్లో వక్ఫ్ ప్రాపర్టీ లాంటి వ్యవహారాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి చట్టాన్ని కోర్టులో చట్టాలు సవరణ చేసి మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు అద్భుతమైనటువంటి భారతదేశంగా ప్రపంచం హర్షిస్తున్న పరిస్థితి మనం చూసాం. మరి నిన్న గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామం మనందరికీ తెలుసు. ఈ భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీ గురించి మరి వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలా? రద్దు చేసి ఏం చేస్తాం? ఎవరు ఎత్తుకుంటున్నాం దాన్ని? ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికీ కూడా ఎవరైతే నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాల్లాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వక్ఫ్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునింది. ఒక అద్భుతమైన చారిత్రక నిర్ణయం ఇది కూడా. ఈ దేశంలో లక్షలాది ఎకరాలు ఉన్నాయి,
కోట్లాది రూపాయలు ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా అన్యాయ అక్రమ అవుతున్న పరిస్థితి మనం చూసాం. వాటన్నిటి కూడా చట్టం తీసుకొస్తారు. ఎవరి కోసం? అది ముస్లిమ్స్ కోసమే. మరి అలాంటి ముస్లిమ్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ దేశంలో. వాళ్ళు ఎలాంటి చిన్న హాని జరగకూడదు, చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.